చూడండి, పరిశుద్ధాత్ముడి చేత అనుభవాల్లోనికి మనం వెళ్ళాలట. అంటే పరిశుద్ధాత్ముడి చేత నిండుకొని శ్రమలను జయించాడట. అంటే పరిచర్యలోకి బాగా వినాలి, మెంటల్గా ముందే ప్రిపేర్ అవ్వాలి. ఏమని? పరిచర్య అంటే పూల మార్గం కాదు. చెప్పండి, పరిచర్య అంటే చెప్పండి, ముళ్ళు, మెట్టలు, బాధలు, ఎన్నుపోట్లు, ఇబ్బందులు, సమస్యలు, ఆకలి దప్పులు, కన్నీళ్ళు, ఒంటరితనం, మరణము ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ మెంటల్గా ప్రిపేర్ అయ్యే క్యాపబిలిటీ మనకు ఉండదు కనుక మనల్ని మెంటల్గా స్ట్రాంగ్గా చేసేది ఎవరంటే చెప్పాలి, పరిశుద్ధాత్మ. ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తాడు, మెంటల్గా ప్రిపేర్ చేస్తాడు, మనం స్ట్రాంగ్గా చేస్తాడు. అప్పుడు పరిచర్యకి నడిపిస్తాడు. ఈ శ్రమల గుండా ఈ అనుభవం అంటే ఒక పరిపూర్ణమైన సేవ ఎప్పుడు మనం చేయగలుగుతామంటే చాలా దెబ్బలు తగలాలండి మనకి. ఇప్పుడు మంచి కత్తి అంటాం, యుద్ధంలో బాగా వాడిన కత్తి అంటాం. ఎప్పుడో చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. ఈ కత్తికి చాలా నైపుణ్యత ఉందని ఎలా చెప్తామండి? ఇలా తీసిన వెంటనే తలతల్లాడిపోతుంది అనుకోండి, కత్తి సరిగా వాడలేదని అర్థం. కత్తిని ఎలా తీసినంటే దానికి నొట్లో సొట్లో వంగిపోయి రకరకాలుగా ఉందనుకోండి, చాలా వాడారని అర్థం. మీకు అర్థమవుతుందా? అంటే యుద్ధంలో కత్తికి సీనియారిటీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే దానికి తగిలిన గాయాలు. అది ఎప్పుడు తీసినా కొత్తగా ఉంటుందంటే బండిని ఇంకా వాడలేదన్నమాట. ఇది మీకు అర్థమైతే పరిచర్యలు ఎప్పుడు క్వాలిటీ ఉంటుందో తెలుసా? చాలా దెబ్బలు తగలాలి మనకి. ఆ శ్రమల గుండా, అనుభవాల గుండా పరిచర్యలో మనం ఎదుగుతున్నప్పుడు ఒక పరిపూర్ణమైన పరిచర్య చేయడానికి మనం రెడీ అవుతాం, ప్రిపేర్ చేస్తాడు. అందుకే అదే ప్యాటర్న్ మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమల గుండా నడిచి వెళ్ళిపోయాడు, అరణ్యంలోనే నడిచాడు. ముఖ్యంగా అరణ్యంలోనే నడవడానికి కారణం ఏంటి ప్రభు అని అడిగితే, అదే అరణ్యంలో ఇశ్రాయేలీయులు చెప్పండి నిలబడలేకపోయారు. అదే అరణ్యంలో నిలబడేమన్నారు? నీళ్ళు లేవా? నీళ్ళు లేకపోతే అదేం దేవుడు అన్నారు. నీళ్ళు లేకపోయినా దేవుడు లేడు అంటారు వీళ్ళు. అన్నం పెట్టరేటి, ఇంకా టిఫిన్ పెట్టరేటి అని అడిగారట ఎవరు? ఇశ్రాయేలు. ఆ పెడితే పెట్టారు. రోజు ఇది అన్నం పెడతారేటి, మాంసం పెట్టరా అని అడిగారట. అంటే వీళ్ళకి అరణ్యంలో నిలబడారే, అరణ్యంలో నీళ్ళైనా దొరుకుతున్నాయి, అరణ్యంలో ఈ ఆహారమైనా దొరుకుతుందని ఎలా అర్థం చేసుకోలేదు. వీళ్ళు అరణ్యంలో ఎలా అర్థం చేసుకున్నారంటే, రోజు ఎవడు తింటాడండి, నోరు చచ్చిపోయింది, కొంచెం మాంసం పెట్టమని చెప్పండి అన్న. మాంసం కోసం ఏడుస్తారు, నీళ్ళు కోసం ఏడుస్తారు, సుఖాల కోసం ఏడుస్తారు. ఎంత దేవుడు వీళ్ళు పోషిస్తున్నా నిలబడలేకపోయారు. ఏ అరణ్యంలో అయితే దేవుని కుమారుడైన ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలీలు నిలబడలేకపోయారు, అదే అరణ్యంలో ఇప్పుడు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు నిలబడి ఇలా నిలబడాలి అని చేసి చూపించాడు. ఆయన ఇలా నిలబడడానికి ఎవరు సహాయం తీసుకుంటున్నాడు? అది ఇప్పుడు చెప్పండి. ఇశ్రాయేలీలు నిలబడాలన్నా పరిశుద్ధాత్ముడి సహాయం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ ఆకారంలో పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడిగా ఉన్నాడు కనుక మానవ ఆకారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరు సహాయం తీసుకుంటున్నాడు? పరిశుద్ధాత్ముడి సహాయం. ఇప్పుడు మనం కూడా శ్రమలనే మార్గంలో మనం నడిచిపోతున్నప్పుడు, శ్రమలనే ఇరుకులు లోయల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు, ఆ శ్రమలు మనల్ని కృంగదీయకుండా, మానసికంగా మనం పడగొట్టకుండా ఉండాలి అంటే, మనం స్ట్రాంగ్గా నిలబడాలి అంటే మనకి ఎవరి సహాయం అవసరం? అది పరిశుద్ధాత్ముడి సహాయం మనకు అవసరం. అందుకే ఆయన సహాయం మనకు అవసరం. ఎప్పుడైతే ఆ శ్రమల గుండా నడిచి వెళ్ళిపోయాడో ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు. చూడండి 14 వచనం చూడండి. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఇప్పుడు బాగా వినాలి. విషమ పరీక్షల గుండా అరణ్యంలో నడిచాడు. ఆ అరణ్య పరీక్షలు అయిపోయినట్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఏంటి? మినిస్ట్రీ, పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పబ్లిక్ మినిస్ట్రీకి ఆయన వెళుతున్నప్పుడు ఆ మినిస్ట్రీలో కూడా ఎవరు సహాయం తీసుకుంటున్నాడు చెప్పండి? ఆత్మదేవుని సహాయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పాలి, పరిచర్య బాగుండాలి అంటే ఎవరి సహాయం మనకు అవసరం? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. పరిచర్య అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. మినిస్ట్రీ పరిచర్య అంటే ఏంటి? చూసారా, అంతా తూచి చెప్పండి. సేవ అంట చెప్పండి. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఇప్పుడు మన పరిచర్య పక్కనట్టండి. మన పరిచర్య ఆకలి ఎత్తడం, భోజనాలు ఉండొచ్చు, ఇది మన పరిచర్య అనుకుంటాం. ఇది కాదు, ఆ తర్వాత చిన్న చిన్నవి. పరిచర్య అంటే ఏంటి? ఈయన చూద్దాం ఎవరిని? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఈయనకుందే పరిచర్య అంటే. పరిచర్య అంటే ఏంటి? ఒకసారి యెషయా గ్రంథం రండి. ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం. పరిచర్య అంటే ఏంటి చెప్తాడు ఆయన. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి అనుకుంటా. ఒకసారి చూడండి. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని
ఆయనకు పేరు పెట్టబడెను. బాగా వినాలి. పరిచర్య ఆయన ఎలా చేస్తాడో, ఎలా చేయబోతున్నాడో ముందే ప్రవచనం చెప్పింది చూడండి. ఆయన భుజముల మీద ఏముందట? అది ఏముందట? పరిచర్య అనగానే లీడర్షిప్ అన్న విషయాన్ని సౌండ్ కూడా ఉందని మర్చిపోకండి. అంటే నాయకత్వం. ఈ నాయకత్వంలో ఏముందంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏం చేస్తాడు? ఆయన నీతిని బట్టి న్యాయము తీర్చును. ఆయన ఏం చేస్తాడంటే ఆలోచనకర్త, బలవంతుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? అదే లూకా కింద ఎవరేస్తాడు చూడండి. ఇప్పుడు రండి మళ్ళీ లూకా సువార్త. ఇప్పుడు రండి లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 16 వచ్చిన నుంచి కిందికి చదవండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆ రోజుల్లో చర్మపు కాగితాలు ఉండేవి, ఇలా తోలులాగా ఉండేవి. ఆ రోజుల్లో ఇప్పుడు మనకున్న వచనాలు ఉన్నట్టు వచనాలు లేవు. ఒక తోలు ఉంటుంది అనమాట, ఇలా తోలు. ఆ తోలు మీద ఇప్పుడు మనకు ఒక పేరా చదువుతున్నాం, ఒక పేరాలు ఉన్నాయిగా, పేరా ఉంటుంది బైబిల్ చూడండి. పేరాకి మళ్ళీ వచనాలు ఉంటాయి. అలాగే ఒక పేరా కింద రాస్తారు. అంటే మనం ఉత్తరాలు రాసి చూసే ఉత్తరాలకు రెఫరెన్స్ ఇస్తామా, వచనాలు వేస్తామా? ఈ ఉత్తరం మొదటి అధ్యాయం 2వ వచనం రాస్తాం. ఉత్తరానికి రాయం కదా. ఉత్తరం ఎలా రాస్తామంటే ఒక లైన్ కొంచెం దూరం వదిలి ఆ ఉత్తరం రాసుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్. కాకపోతే వాళ్ళు అటు నుంచి రాసుకొస్తారు. ఎవరు? ఇశ్రాయేల్. లేదంటే ఆ మధ్య ఆసియాలో ఉండేవారు. కొన్ని వాళ్ళ రాత్రులు విచిత్రంగా ఉంటాయి. కొందరు ఏమి ఎలా రాసేవారు, కొందరు ఎలా రాసేవారు. ఎలా రాసినా ఆ లెటర్ ఒక పేరాగా రాసేవారు. దాన్ని ఇప్పుడు ఒక అధ్యాయం మనం చదువుకున్నాం, లేదా ఈ 16 నుండి 19 వచ్చిన చదువుకునే ఈ పేరా ఏదైతే ఉందో ఇది ఒక తోలు మీద ఉంటుంది అనమాట. దాన్ని రౌండ్గా చుట్టి అక్కడ పెడతారు. వారానికి ఒక తోలు. ఇప్పుడు అట్లా ఎలా ఉన్నాయి మనకు, ఆ ప్యాడ్స్ ఉన్నాయి చూసారా, వారానికి ఒక తోలు ఇస్తారన్నమాట. ఇస్తే అది ఇలాగ ఇప్పి నేను చదువుతాను. అధ్యాయం రెఫరెన్స్ దానికి లేవు ఆ రోజుల్లో. తర్వాత బైబిల్ సొసైటీ, పెద్ద మినిస్ట్రీస్ వచ్చి వచనాలు విడదీసే కానీ అప్పుడు లేవు. అయితే యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథంలో ఏ భాగం ఇవ్వబడింది? ఇప్పుడు మనకు రెఫరెన్స్ సౌలభ్యం ఉంది కనుక 2 భాగాలు కలిపి ఇవ్వబడిన సందర్భాలు అక్కడ మనకు ఉన్నాయి. ఒకటి 61వ అధ్యాయం ఉంటుంది, 2 11వ అధ్యాయం యొక్క శబ్దం కూడా ఇక్కడ మిళితమై ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయి. యెషయా గ్రంథం ఇచ్చాడట. ఇస్తే ఆయన మినిస్ట్రీ ఏంటో డెఫినేషన్ వస్తుంది చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఏంటట? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపు, ప్రకటించుటకును కలుగు చేయుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క వితవస్త్రమును ప్రకటించుటకును అని ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. లేదా దేవుడు ఆ సమయానికి ఆ ప్రొద్దుని తన కుమారుని చేతుల్లో పెట్టాను. ఇప్పుడు బాగా వినాలి. నాయకత్వం, పరిచర్య అనగానే నాయకత్వం. ఇది అర్థమవుతుందిగా. పరిచర్య అనగానే ఒక లీడర్షిప్, నాయకత్వం. నాయకుడిగా పని చేయాలి అంటే నాయకుడికి ఏముండాలండి? చెప్పండి. మూడోసారి చెప్పండి. నాయకుడికి ఏముండాలి? జ్ఞానం ఉంటే సరిపోద్దా? చెప్పాలి. నేను పెద్ద జీకే కోసం ఏం అడగట్లేదు. చెప్పండి. జ్ఞానం ఉంటే సరిపోద్దా? చెప్పాలి. నిజంగా నేను చెప్పిన వాళ్ళకి నిజంగా గిఫ్ట్ ఇస్తాను లెసన్ అయిన తర్వాత. చెప్పాలి. జ్ఞానం ఉంటే సరిపోద్దా? చెప్పండి. పరిశుద్ధాత్మ సిరీస్ కొనసాగుతుందని ఇంక పరిశుద్ధాత్మ ఉండాలంటున్నారా? చెప్పండి. జ్ఞానం ఉంటే సరిపోద్దా? అంటే బైబిల్ చదివిన వాళ్ళు వెంటనే ఆ పదం పక్కనే వస్తుందండి, ఈక్వల్ వస్తుంది. అలా ఉంది మన పరిశుద్ధాత్మ సిరీస్. పరమానందం అని ఎవరు ఉండేవారట, ఆయనకి శిష్యులు ఉండేవారట. ఇక్కడ పరమానందం ఎవడంటే నేను, నా శిష్యులు ఎవరంటే మీరు. ఇప్పుడు చెప్పండి, ఎవరు అన్నారు? చెప్పమ్మా, ఏంటి ఎవరు అన్నారు? ఇప్పుడే జ్ఞాన వివేకము అన్నాడు. జ్ఞానం వేరు, వివేకం వేరు. ఇప్పుడు సొసైటీలో మనకి జ్ఞానం ఉందండి, జ్ఞానం ఉండడం వేరండి. ఆ జ్ఞానంలో ఆ టైంకి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసుకోవడమే వివేకం. నా మాటలు అర్థమవుతున్నాయా? నాలెడ్జ్ ఉంది, సొసైటీ మీద నాలెడ్జ్ ఉంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా నిర్ణయం సరిగ్గా లేకపోతే, ఆ టైంకి ఆ నాలెడ్జ్లో నిర్ణయం సరిగ్గా లేకపోతే ఫెయిల్యూర్ అవుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడికి ఇచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన జ్ఞాన వివేకములు గల, చెప్పండి, ఆత్మ. అంటే ఒక నాయకుడికి ఏం కావాలి? జ్ఞానం అంటే సరిపోదు. చెప్పండి. ఆ టైంకి నిర్ణయాలు తీసుకునే వివేకం. ఇంత సబ్జెక్ట్లో ఈ టైంకి ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందో ఆ నాయకుడు తెలియాలి. ఈ క్వాలిటీ ఆయనకు ఉందంట. ఎక్కడ ఈ రిఫరెన్స్ చదవండి. ప్రభు ఒక ఆత్మ నా మీద ఉందన్నాడుగా. ఈ ఆత్మకు ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఒకసారి యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథం
11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాలు చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, చూసారా, యెహోవా ఆత్మ. 2 ప్రవచనాలు ఉన్నాయి చూడండి. ఒకటి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని ఏరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆ మొద్దుకు పుట్టే చిగురు ఎవరండి చెప్పాలి? ఆ మొద్దుకు పుట్టే చిగురు ఎవరు? డూయిల్ ఫ్రాప్సీ మర్చిపోకండి. ఆ మొద్దుకు పుట్టే ఆ చిగురు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన వెంటనే కింద 2వ వచనం ఎవరి కోసం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను గురించి. అంటే ఆయన విమోచకుడు విమోచించిన ప్రజలకు స్థిరపరచడానికి ఇవ్వబడే వరముగా ఇవ్వబడే దేవుడు పరిశుద్ధాత్మ. ఈ దేవుడు ఏం చేస్తాడంటే చెప్తున్నాడు చూడండి. ఆ దేవుడికి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివికి యెహోవాకు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. ఇప్పుడు బాగా వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ ఆకారంలో నిలబడినప్పుడు ఆయన మినిస్ట్రీ కూడా ఘనముగా జరగాలి అంటే ఆయన మీద ఏ ఆత్మ ఉండాలట? అది జ్ఞాన వివేకం గల ఆత్మ. అంటే మనిషికి జ్ఞానం ఉంటే సరిపోదు, సొసైటీ పట్ల నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ టైంకి తీసుకునే నిర్ణయం వివేకం అవసరం. అందుకే జ్ఞానము వేరు, వివేకము వేరు. మనకి చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, డెసిషన్ ప్రాబ్లం ఉంటుంది. మనకి నిర్ణయాలు తీసుకునే ఉంటాయి. నాకు తెలుసండి, కానీ మరి ఆ టైంకి ఎందుకు అలాది? నీకు అన్నీ తెలుసు, నిర్ణయం తీసుకోవడం తెలదు నీకు. అందుకే అన్నీ ఉన్నాయి, ఏదో తక్కువ ఉందంట, ఏటని అడగండి అని. అది అన్నీ తెలుస్తాయి మనకి, కానీ నిర్ణయాలు ఆ టైంకి బాగో. ఆ నిర్ణయాలు అంటే నీకు నాలెడ్జ్ ఇచ్చి ఆ టైంకి నువ్వు తీసుకునే డిసిషన్ నాలెడ్జ్ కూడా ఇచ్చేది ఎవరంటే హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అంటే ఒక సేవను ఎప్పుడు బాగా చేయగలం? ఆవేశంతో చేయలేమండి, అనాలోచనగా చేయలేమండి, జ్ఞానంతో చేయలేమండి, ప్రాజెక్టులు పెట్టి చేయలేం, జనాలకి రాయితీలు ఇచ్చి చేయలేం. పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఉంటేనే జ్ఞాన వివేకముతో పరిచర్య చేయగలం, దేవుని యొక్క కార్యాలు జరిగించగలం. అందుకే ఆయనకి జ్ఞాన వివేకము గల ఆధారముగా ఆత్మ. ఈ అధ్యాయం ఒకరు చదివి ఒక ప్రసంగం చేశారు. ఎవరు ఏటని నన్ను అడగండి. ఆ ప్రసంగం ఏం చేశారంటే, ఇక్కడ 7 ఆత్మలు ఉన్నాయంట. ఎన్ని? 7 ఆత్మలు. నాకు మెంటలు వచ్చింది, ఎక్కడెక్కడ ఉన్నాయి 7 ఆత్మలు అని. ఆలోచన ఒక ఆత్మట, జ్ఞానం ఒక ఆత్మట, వివేకం ఒక ఆత్మట, ఇంకెన్నో ఉన్నాయి చూడండి. భయం ఒక ఆత్మట, భక్తి ఒక ఆత్మట. అన్ని లేవురు అయ్యా ఆత్మలు అక్కడ. ఒకటే ఆత్మ. ఆ ఆత్మకున్న క్యాపబిలిటీ చెప్తున్నాడు. ఆత్మ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఆయనకున్న గొప్పదనాలు జ్ఞానము, వివేచన, భయము, భక్తి, ఆలోచన, ఇవన్నీ ఆయన ఉంటే పుట్టిస్తాడు. ఇప్పుడు బాగా వినండి. నేను భక్తిగా బ్రతకాలన్నా నాకు ఎవరి సహాయం ఉండాలి తెలుసా? మనం ఏమనుకుంటామంటే, నేను భక్తిగా బతకాలి, 31st నిర్ణయం తీసుకుంటాం, నేను భక్తిగా బతకాలని. 31st అయిన 1 వీక్ అయిపోద్ది మన భక్తి అంతా. 31st మాటిస్తాం, ఈ సంవత్సరం చూడు ఇంకా బైబిల్ ఎలా చదువుతానో అంటాం. ఉడిదే 1 వీక్కి బైబిల్ ఇంకా స్టార్ట్ చేయం మనం. మళ్ళీ 31st అదే మాట చెప్తాం అంటాం, కానీ నిలబడం. అందుకే నేను అడుగుతున్నాను, మనం భక్తిగా బతకాలని మనం నిర్ణయించుకుంటే సొసైటీకి భక్తిగా మనం కనబడేలా కొంచెం ఏదన్నా చేయగలమేమో, కానీ దేవుని దృష్టికి భక్తిగా బతకాలి అంటే మన వల్ల అవ్వదు. చెప్పండి. మనకు ప్రార్థన చేయాలన్నా ఆయన సహాయం ఉండాలి, మనం నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆయన సహాయం ఉండాలి, చివరికి మనకి భక్తి జీవితం ఉండాలన్నా ఆయన సహాయం ఉండాలి. ఆలోచన ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, వివేకం ఇచ్చేవాడు ఆయనే, భయమును తిని నేర్పించేవాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది పరిశుద్ధాత్ముడు అంటే బైబిల్లో ఎలా ఉంది, కానీ బయట పరిశుద్ధాత్ముడిని ఎలా చూపిస్తున్నారండి? ఇంకో సుధాకర్ గారు వాళ్ళ తాతయ్య గారు అంట, సుధాకర్ వాళ్ళ తాతయ్య గారు చర్చికి వెళ్ళారంట. ఆ చర్చిలో పరిశుద్ధాత్ముడు వచ్చేసారు అన్నారు. ఆయన అలా రాళ్ళండి, అలా అన్నారు. ఆ పరిశుద్ధాత్ముడు అలా వచ్చేసారంటే వాళ్ళ తాతయ్య గారు ఏదో 4 వాక్యాలు చెప్తానే, ఇలాగ పెద్దోళ్ళు ఎలా కూర్చుంటారు కదండి, కాళ్ళు చెప్పిన చెయ్యట్టుకుని. ఈ లోపల ఆవిడకి ఎవరికో పరిశుద్ధాత్ముడు వచ్చేసారని ఆవిడ ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ తాతయ్య చేయి తొక్కేసింది. తొక్కేస్తే ఇంకా వాళ్ళ తాతయ్య తిట్లు ఇంకా మామూలు పురాణం కాదు. ఇంకా అన్నీ ఇప్పుడు మైక్లో చెప్పలేములేండి, బ్రేక్ తర్వాత అడగండి, సుధాకర్ చెప్తాడు. అలాంటి పురాణం అంతా ఎత్తాడు. అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ అంటే అందరూ తొక్కొట్టు వెళ్ళిపోతాడా? పరిశుద్ధాత్మ అంటే అదే అని అడుగుతున్నాను. తమిళనాడులో ఒక ఆయన పరిశుద్ధాత్మ అంటే నవ్వండి, ఎంత నవ్వుతే అంత పరిశుద్ధాత్మను పొందుకుందంట. ఇక
ఫారెన్లో లేదా ముఖ్యంగా నైజీరియాలో ఎక్కువ ఉందండి ఎఫెక్ట్. ఫారెన్ సైడ్ లేదా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మనకు అనిపించేది పరిశుద్ధాత్ముడు అనగానే ఇలా నిలబడతారు, అందరిని ఒకే సరాలు నిలబెడతారు. నేను సూట్ వేసుకుని వస్తానుగా, ఆ సూట్ ఇలా తీసి నా సూట్ని అలా విసురుతాను అనమాట. ఆ సూట్ పెట్టుకుని అందరూ అలా పడిపోతారు. అలా పరిశుద్ధాత్ముడు అంటే అనాలోచనగా ప్రవర్తించడండి. పరిశుద్ధాత్ముడు అంటే లాజిక్ లేకుండా వ్యవహరించడండి. పరిశుద్ధాత్ముడు అనగానే ఏం చేసినా మూఢనమ్మకాలుగా నమ్ముకోమని చెప్పడండి. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలుసా? విజడం ఇస్తాడు. గుర్తుపెట్టుకుని, విజడం, లాజిక్ పని చేస్తుంది మనకి. అరే ఏంటి పాస్టర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు? నీ మైండ్ పనిచేసేలా చేస్తాడు ఆయన. అరే ఏంటి నీ బోధిస్తున్నది? నాలెడ్జ్ ఇస్తాడు ఆయన. ఈ టైంకి వాక్యం విన్నాను, ఈ వాక్యాన్ని బట్టి నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆయన వివేకం ఇస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. పరిశుద్ధాత్ముడు అంటే తోలనాడడం, పరిశుద్ధాత్ముడు అంటే రకరకాల ప్రవర్తించడం. పరిశుద్ధాత్ముడు అంటే ఇది కాదండి. పరిశుద్ధాత్ముడు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక మనిషిని పనికిరానుని పనికొచ్చే జ్ఞానవంతుడిగా, వివేకవంతుడిగా మార్చి వాడికి ఆలోచన, భయము పుట్టించి వాడిని ఒక నాయకుడిగా మార్చేస్తాడు పరిశుద్ధాత్ముడు. చూద్దామా? కొంచెం ఇంకో 2 రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకుని వారిని మీ మీద నియమించుదునని మీతో చెప్పగా, మళ్ళీ చదువుదాం. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, వివాదములను ఎట్లు భరించగలను? ఎవరిక్కడ మాట్లాడుతున్నది? మోసే గారు ఎంతమందికి ఇప్పుడు నాయకుడిగా ఉన్నాడు? 20 లక్షల మందికి. 20 లక్షల మందికి ఒక ఆయన వాద్యము తీర్చగలడా? 20 లక్షల మంది ఒక ఆయన 20 లక్షల మంది ఒక ఆయన అందరి భారమును భరించగలడా? ఆయన మనిషే, ఆయన ఒక్కడు అంత భారం భరించలేడు కనుక ఇప్పుడు ఆయన ఏం కోరుతున్నాడంటే, నాలాగే ఆత్మ సహాయం, వివేచన, జ్ఞానం కలిగిన మనుషుల్ని మీలో ఏర్పరచుకోండి. అంటే నాయకత్వానికి కావాల్సింది ఏంటండి? జ్ఞానము, చెప్పండి, వివేచన. జ్ఞానము, వివేచన, ఈ మాటలు మర్చిపోకూడదు. జ్ఞానము, వివేచన, ఆలోచన. జ్ఞానము, వివేచన, ఆలోచన, ఈ 3 కలిగిన వారిని పరిశుద్ధాత్ముడు ఎంపుకుంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చి నాయకులుగా మలుచుకుంటాడు ఆయన. ఇశ్రాయేలీలో ఎవరికైనా నాలెడ్జ్ ఉందండి? వాళ్ళకి టయానికి మాంసం తినేయడం తప్ప, టయానికి ఉల్లిపాయ కూర వేసుకుని తినేయడం తప్ప వాళ్ళకి ఏమైనా ఉందా? అరే ఇలాంటి పనికిరాని వాళ్ళని నాయకులుగా ఎవరు మార్చారంటే బైబిల్ చెప్తుంది, పనికిరాని వీళ్ళని, పిరుకోల్ని నాయకులుగా మార్చింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఈరోజు వాళ్ళనే కాదు, నిన్నైనా నన్నైనా. మనకు పెద్ద నాలెడ్జ్ ఉందండి, మామూలుగా మాట్లాడుకుంటే పెద్ద నాలెడ్జ్ ఏం లేదు మనకి, అంత లేదు మనకి. కానీ నాలెడ్జ్ లేని మనకి, జ్ఞానం లేని మనకి, వివేచన లేని మనకి ఎంత పెద్ద పరిచర్య మనతో చేయించుకుంటున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? పనికి రానోళ్ళని, చెప్పండి, పనికొచ్చే పాత్రగా మలిచేవాడే పరిశుద్ధాత్మ. మీరు ఏ పాస్టర్ యొక్క సాక్ష్యమైన మీరు చూడండి, ఏ పాస్టర్ గారి యొక్క సాక్ష్యమైన చూడండి, వాళ్ళ యొక్క పాత జీవితం అంత నాలెడ్జ్గా ఏముండదు. మీరు కావాలంటే చూడండి. ఆయన అంటాడు ప్రతి సాక్ష్యంలో, ప్రతి పాస్టర్ గారు అంటారు, అసలు దేవుడే నన్ను పట్టుకోకపోతే ఈ రోజుకి నేను ఏమైపోదును అంటాడు ఆయన. ప్రతి పాస్టర్ గారు అదే మాట్లాడతాడు. అంటే లౌకికమైన జ్ఞానం కాదు, ఈ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళకి అర్థం అవుతాయి. నాయకత్వ లక్షణాలు, పరిశుద్ధాత్ముడి యొక్క కార్యం మనకుంటే, ఈ నాయకత్వ లక్షణాలు పరిశుద్ధాత్ముడితో కలిసి మనకుంటే దేవుడు మనల్ని చాలా గలంగా వాడుకుంటాడు. అందుకే సొలొమోను ఇదే ప్రార్థన చేశాడు. గుర్తుందా? ఏమేం చేశాడు ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం. జ్ఞానం అనగానే ఆయనే మనకు గుర్తొస్తాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగో అడుగునందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. నీ పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఇక్కడ ఒకడును
ఉండబోడు. అంటే సొలొమోను గారికి ఇంత జ్ఞానం వచ్చిందంటే, సొలొమోను గారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నంత కాలము ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ బుద్ధి, ఆలోచన సొలొమోను గారికి ఇంత చక్కగా పనిచేస్తున్నాయంటే సొలొమోను గారిలో ఎవరుండి ఉండాలో అంచనా వేయండి. పరిశుద్ధాత్ముడు. అంటే మనం ఈ సొసైటీలో బ్రతకాలన్నా మనకి జ్ఞానం అవసరం, వివేకం అవసరం. జ్ఞానము, వివేకం మనకు ఉన్నప్పుడే ఈ సొసైటీలో మనం జీవించగలం. అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటాం, అన్నీ తెలిసి మీరు ఇలాగెలా నిర్ణయం తీసుకున్నారంటే, వాళ్ళకి అన్నీ తెలుసు. ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారంటే వాళ్ళ మైండ్తో తీసుకున్నారు నిర్ణయం. అరే ఏమీ తెలియకపోయినా ఇంత చక్కటి నిర్ణయం నువ్వు ఎలా తీసుకున్నావంటే, నాకేమీ తెలియదు, నేనేమి నిర్ణయం తీసుకోలేదు, కానీ ఈ నిర్ణయం తీసుకునేలా నాకు సహకరించింది ఎవరంటే పరిశుద్ధ. చూసారా, అన్నీ తెలిసిన వారి నిర్ణయాలు బాగోవు. ఏమీ తెలియకపోయినా దేవుడి మీద అనుకున్న వారి నిర్ణయాలు, అరే భలే తీసుకున్నారు ఆ టైంకి మీరు నిర్ణయం, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సొలొమోను గారికి నిజానికి సామాన్యుడే అయిన దావీదు గారికి పుట్టిన అందరు కుమారులు లాంటి కుమారుడే. కాకపోతే ఈయనకి అందరికన్నా ప్రత్యేకత వివేకము, జ్ఞానము, ఈ యొక్క ఆలోచన సరళి ఎప్పుడైతే దేవుని కోరుకున్నారో తన అడుగు వారికి దేవుడు ఏమిస్తాడట? ధారాళముగా అనుగ్రహిస్తాడట. ఏమనుగ్రహిస్తాడు? ఒక ఇల్లే ఉంది ప్రభువా, 2 ఇల్లు అంటే అది కాదు.